10th క్లాసు బయో సైన్స్ ఫస్ట్ లెసన్ పోషణ లెసన్ యొక్క బిట్స్ని ఈరోజు క్లాస్లో చూద్దాము. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి. ఆకుపచ్చటి పదార్థం యొక్క కషాయాన్ని వేరు చేసి ఆ కషాయానికి పత్రహరితం అనే నామకరణం చేసిన శాస్త్రవేత్తలు ఎవరు? దీనికి సమాధానం పెల్లిటియర్ మరియు కవాన్షానో శాస్త్రవేత్తలు. నెక్స్ట్ చూడండి, క్లోరోఫిల్ అంటే అర్థం ఏమిటి? దీనికి సమాధానము ఆకుపచ్చని ఆకు అని. నెక్స్ట్ బిట్ చూడండి, క్లోరోఫిల్తో పాటు కెరోటనైన్లు మరియు పైకోబిలిన్ వర్ణద్రవ్యాలు కాంతి శక్తిని గ్రహించి నిక్షిప్తం చేసుకొని కిరణజన్య సంయోగ క్రియకు తోడ్పడతాయని గుర్తించిన శాస్త్రవేత్తలు ఎవరు? దీనికి సమాధానము పెలిటియర్ మరియు కవాన్షాన్. నెక్స్ట్ బిట్ చూడండి, 1883 సంవత్సరంలో ఏ శాస్త్రవేత్త క్లోరోఫిల్ మొక్కలోని కణం అంతా వ్యాపించి ఉందని గమనించారు? దీనికి సమాధానము జూలియస్ వాన్ సాక్స్. ఈయన క్లోరోఫిల్ మొక్కలోని కణం అంతా వ్యాపించి ఉందని గమనించి ఈ క్లోరోఫిల్ కణం లోపల ప్రత్యేకమైన అంగాలు ఉంటాయని ఈయన తెలుసుకున్నాడు. అంగాలు ఉంటాయని దాన్ని కూడా ఒక పేరు పెట్టడం జరిగిందన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి, క్లోరోఫిల్ కణం లోపలి ప్రత్యేక అంగాలను ఏమని పిలుస్తారు? దీనికి సమాధానం హరిత రేణువులు, క్లోరోప్లాస్టులు అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ చూడండి, మొక్కల్లో పత్రరంధ్రాలలోని రక్షక కణాలలో మరియు ఆకుపచ్చని భాగాలలో సంధాయిక కణజాలంలో ఏవి అధిక సంఖ్యలో ఉంటాయి? దీనికి సమాధానం క్లోరోప్లాస్టులు. ఇవి ఎంత ఉంటాయి అంటే మనకు 40 నుంచి 100 వరకు అధిక సంఖ్య లోపల ఉంటాయన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి, ఏ శాస్త్రవేత్త మొక్క కణాన్ని మెల్లగా పగలగొట్టి పూర్తి హరిత రేణువులను ప్రయోగ అధ్యయనం కొరకు వేరు చేయగలిగాడు? దీనికి సమాధానం డేనియల్ ఆర్నన్ అన్నమాట. నెక్స్ట్ బిట్ చూడండి, ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ చూడండి, క్లోరోప్లాస్ట్ లోపల దొంతరల మధ్య, ఇక్కడ లోపలనే డబల్ పడ్డది కొంచెం చూసుకోండి, అది లోపల దొంతరల మధ్య ఉండే ద్రవంను స్టోమా లేదా ఆవర్ణిక అంటారు. బి చూడండి, స్టోమా లేదా ఆవర్ణిక అనేది నిష్క్రాంతి చర్యల లోపల జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, సి ఇది స్టోమా లేదా ఆవర్ణిక అనునది కాంతి లేని భాగంలో జరుగుతుంది. ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సమాధానం ఏదంటే ఆప్షన్ 4 పైవన్నీ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, కిరణజన్య సంయోగ క్రియలు ఏర్పడే పదార్థం ఏది? దానికి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ గ్లూకోజ్ ఏర్పడిన తర్వాత పిండి పదార్థం సెల్యులోజ్గా మారుతుంది. ఆప్షన్ బి గ్లూకోజ్ ఏర్పడి ప్రోటీన్గా మారుతుంది. ఆప్షన్ సి పిండి పదార్థం ఏర్పడి గ్లూకోజ్గా మారుతుంది. ఇక్కడ ఆప్షన్ 4 చూడండి, పిండి పదార్థం ఏర్పడి ప్రోటీన్గా మారుతుంది. మనకు దీంట్లో ఏది కరెక్ట్ ఆన్సరు అంటే మనకు కిరణజన్య సంయోగక్రియ జరిగినాక మనకు లాస్ట్కి ఏమి ఏర్పడుతుంది అంటే గ్లూకోజ్ ఏర్పడిన తర్వాత మనకు పిండి పదార్థం సెల్యులోజ్గా మారుతుంది. కాబట్టి దీనికి సరైన ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ ఏ కరెక్ట్. అంటే గ్లూకోజ్ ఏర్పడిన తర్వాతనే పిండి పదార్థం సెల్యులోజ్గా మారుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. దీంట్లో కింద చూడండి ఆప్షన్స్. ఆప్షన్ ఏ కిరణజన్య సంయోగ క్రియకు ఆక్సిజన్ అవసరం లేదు. ఇక్కడ సరికానిది అని అడుగుతున్నారు, అది గుర్తుంచుకోండి, అవసరం లేదు. ఆప్షన్ బి కిరణజన్య సంయోగ క్రియలకు గ్లూకోజ్ ఏర్పడుతుంది. ఆప్షన్ సి కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది. ఆప్షన్ డి కిరణజన్య సంయోగ క్రియలో కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. దీనికి సమాధానము మనకు సరికానిది అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్. అంటే కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది అన్నది రాంగ్ ఆప్షన్ అన్నమాట ఇక్కడ. కాబట్టి ఇది మనకు సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఈ క్రింది వాణిలో క్లోరోప్లాస్టులో జరిగే చర్య ఏది? దానిలో ఆప్షన్ ఏ చూడండి, కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. ఆప్షన్ బి నీటి అణువు విచ్ఛిన్నం చెందడం. ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ అణువు కార్బోహైడ్రేట్గా క్షేకరణం చెందుతుంది. ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సరైన సమాధానం పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి, దొంతరల మధ్య ద్రవంతో నిండిన భాగాన్ని ఏమని పిలుస్తారు? దీనికి సమాధానం స్టోమా అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ చూడండి, హరిత రేణువులలో కాంతి శోషించే పదార్థాలను ఏమని పిలుస్తారు? దీనికి సమాధానం కిరణజన్య సంయోగక్రియ వర్ణదాలు అని పిలుస్తారు.
మొక్కలలో గ్లూకోజ్ వంటి ఏ పదార్థాలను తయారు చేసే కిరణజన్య సంయోగక్రియలో అనేక రకాలైన వర్ణదాలు పనిచేస్తాయి. దీనికి సమాధానం కర్బన పదార్థాలను తయారు చేసే కిరణజన్య సంయోగక్రియ లోపల మనకు అనేక రకాలైన వర్ణదాలు పనిచేస్తాయి. కాబట్టి దీనికి సరైన సమాధానం కర్బన పదార్థాలు. నెక్స్ట్ వన్ చూడండి. పత్రహరితం రక్తంలోని హిమోగ్లోబిన్ అనే వర్ణద్రవంలోని దేనిని పోలి ఉంటుంది? దీనికి సమాధానం హిమ్ను పోలి ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి. రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటే పత్రహరితంలో ఏమి ఉంటుంది? దీనికి సమాధానం మెగ్నీషియం. నెక్స్ట్ వన్ చూడండి. పత్రంలోని హరితరేణువులలోని థైలకాయిడ్ దొంతరులలో మనకు ఎన్ని ప్రధాన రకాలైన పత్రహరిత వర్ణదాలు ఉంటాయి? దీనికి సమాధానం 2. అవి ఒకటి క్లోరోఫిల్ ఏ, సెకండ్ వన్ క్లోరోఫిల్ బి అనేటివి ఉంటాయి. నెక్స్ట్ బిట్ చూడండి. క్లోరోఫిల్ ఏ నీల ఆకుపచ్చ వర్ణద్రవం కాగా క్లోరోఫిల్ బి ఏ వర్ణద్రవాన్ని కలిగి ఉంటుంది? దీనికి సమాధానము పసుపు ఆకుపచ్చగా కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి. ప్రతి గ్రానంలోనూ దాదాపు ఎన్ని వర్ణద అణువులు కలిసి కాంతి శోషణ సముదాయంగా ఏర్పడుతుంది? దీనికి సమాధానం దాదాపుగా 250 నుంచి 400 వర్ణద అణువులు కలిసి ఉంటాయి. లాస్ట్ వన్ 20 బిట్ చూడండి. కిరణజన్య సంయోగక్రియ సందర్భంగా క్లోరోప్లాస్ట్లో అనేక సంఘటనలు జరుగుతాయి. వాటిలో ముఖ్యమైనవి ఏవి? ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం, ఆప్షన్ బి నీటి అణువు విచ్ఛత్తి చెందడం, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ అణువు కార్బోహైడ్రేట్గా సేకరణ చెందడం, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ కరెక్టు. నెక్స్ట్ వీడియోలలో చూద్దాము. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.